ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్. ఒకప్పుడు ఇసుక దిబ్బలు, ఎడారి ప్రాంతం, వంటలు తప్ప ఏవీ కనిపించవు. నీరు దొరకాలన్నా కూడా ఆలోచించి తాగాల్సిన పరిస్థితి. చమురు మీదే పూర్తిగా ఆధారపడి ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నటువంటి దేశం. 90స్లోనూ 80స్లోనూ సుమారు ఇదే పరిస్థితి. ఆఫ్టర్ 90s తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. తమ దగ్గర ఉన్నటువంటి ఆ ఎడారినే జీవనాధారంగా మార్చుకొని తమ దగ్గర ఉన్నటువంటి చమురుని ఆదాయంగా మార్చుకొని ఎదగటం మొదలుపెట్టింది. 20th అడుగు పెట్టేసరికి రూపురేఖలు మారిపోయాయి. చమురు నిల్వలు తగ్గుతున్నాయనే భావంతోనూ తన స్ట్రాటజీని మార్చి పర్యాటక రంగం వైపు అడుగులు వేసింది. ఇప్పుడు ప్రపంచంలోనే దుబాయ్ అంటే ఒక బ్రాండ్. అవును, లగ్జరీ లైఫ్కి, ఇన్వెస్ట్మెంట్స్కి, రియల్ ఎస్టేట్కి, అలాగే ఎక్కడ చూడని లైఫ్ చూడాలంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా కూడాను దుబాయ్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించింది. గోల్డ్, లిక్కర్, హోటల్స్, లివింగ్, బీచెస్, ఒకటి కాదు రెండు కాదు, లగ్జరీ లైఫ్ ఈ భూప్రపంచం మీద ఒక అందమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవనం గడపాలి అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా దుబాయ్ అంతగా పేరు పొందింది అంటే మాత్రం ఆశ్చర్యం కలగ తప్పదు. గడిచిన జస్ట్ 10 to 15 ఒక 20 years లోపు దుబాయ్ ఎంతగా మార్పు చెందింది అని అంటే అక్కడ కట్టడాలు, అక్కడ పర్యాటక రంగం, అక్కడి హోటల్స్, అక్కడి లగ్జరీ లైఫ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు చమురు, ఇసుక దిబ్బల మీదే వ్యాపారం చేసినటువంటి అక్కడ దొరికే ఖర్జూరము, అరాకురా దొరికే పంటలతో జీవనం సాగించడానికే ఇబ్బంది పడినటువంటి దుబాయ్ వాసులు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదిగారు. అక్కడ లగ్జరీ హోటల్స్ ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఐకానిక్ ఆర్కిటెక్చర్స్ బిల్డింగ్లు. మొన్నటికి మొన్న బుర్జ్ అల్ అరబ్ ఐకానిక్ టవర్ దగ్గర నుంచి వరల్డ్ ఐకానిక్ శాండ్ ఐలాండ్ వరకు కూడాను ప్రతి ఒక్కటి ఒక యూనిక్ ఆర్కిటెక్చర్స్, క్రియేటివిటీ. అంతే, ఏళ్ల తరబడి కట్టడాలు చేసి ఇన్వెస్టర్స్ని ఆకర్షించిన పరిస్థితి. 2025లోనే ప్రపంచంలోనే అత్యధికంగా ధనవంతులు వలస వెళ్ళిన నగరం ఏదైనా ఉందంటే అది దుబాయ్ నగరం మాత్రమే. కొన్ని వేల మిలీనియర్స్ దుబాయ్కి వలస వెళ్ళారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, వ్యాపారాలు స్టార్ట్ చేశారు. అక్కడి కట్టడాల్లోనూ, రియల్ ఎస్టేట్లోనూ, హోటల్స్లోనూ, గోల్డ్ ఇన్వెస్ట్లోనూ, పెట్రోల్ ఇన్వెస్ట్లోనూ కూడా ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు మొదలు పెట్టడం, ఇతర దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావటము దుబాయ్కి ఉన్నటువంటి ఆర్థిక పట్టు. ఇప్పుడు ఇరాన్ ప్రభావంతో అది కాస్త కూడా సన్నగిల్లుతోంది. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో దుబాయ్ అనేది ఒక సేఫెస్ట్ కంట్రీయే కాదు, సేఫెస్ట్ ప్లేస్ కూడా. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా సరే, ఆఖరికి మహమ్మారి కోవిడ్ లాంటి విపత్తును కూడా తట్టుకొని నిలబడిన దుబాయ్ ఇప్పుడు ఇరాన్ క్షిపణులకు, ఇరాన్ డ్రోనులకు తట్టుకోలేని పరిస్థితి. ఇరాన్ చేస్తున్నటువంటి అరాచకం దుబాయ్ నగరాన్ని, దుబాయ్ బ్రాండ్ని దెబ్బతీస్తోంది. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు కూడా వార్ అనే పదాన్ని వినని దుబాయ్ వాసులు ఇప్పుడు ఏకంగా వార్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే పరిస్థితి వచ్చేసింది. దుబాయ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా సర్వనాశనం అవుతున్నాయి. మొన్నటికి మొన్న బుర్జ్ అల్ అరబ్ హోటల్పై పడినటువంటి ఒక క్షిపణి ఆ హోటల్ని చాలా దెబ్బతీసిందనమాట. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా అందమైన ప్రాంతాలు, ఎంతో సేఫెస్ట్ అనుకున్నటువంటి ప్లేసెస్ కూడా ఇప్పుడు ఇరాన్ దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. దుబాయ్లో ఉన్నటువంటి నగరవాసులు, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులే ఎక్కువగా ఉంటూ ఉంటారు దుబాయ్లోనూ. వీళ్ళందరూ కూడా ఇప్పుడు దుబాయ్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి. గత వారం రోజుల్లోనే దుబాయ్ ఆర్థిక వ్యవస్థను కుంగతీసి ఇరాన్ తన దాడులతో ప్రతీకారం తీర్చుకుంటుంది. అటు ఇజ్రాయిల్, అమెరికాకు సపోర్ట్ చేస్తున్న మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలన్నిటిపైన కూడా తన ప్రతాపం చూపిస్తూ ముఖ్యంగా దుబాయ్ లాంటి సిటీస్ మీద కూడా తన క్షిపణులతోనూ, డ్రోన్లతోనూ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు కూడా దుబాయ్ అంటే ఒక బ్రాండే కాదు, సేఫెస్ట్ ప్లేస్ కూడాను. ఇన్వెస్టర్స్కి, అలాగే మిలీనియర్స్కి తమ వ్యాపారాలకు, పెట్టుబడులకు ఒక మంచి ప్రదేశం అనేది క్రియేట్ చేసినటువంటి దుబాయ్ ఇప్పుడు ఆ పేరును పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఈ యుద్ధం కనుక ఇలాగే 2-3 వారాలు కనుక కొనసాగితే మాత్రం దుబాయ్ బ్రాండ్ చాలా వరకు కూడా పోయినట్టే. అదే కనుక జరిగితే ఇప్పటి వరకు కూడా టూరిజం, హోటల్స్, అలాగే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినటువంటి దుబాయ్ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తిరిగి తన పాత రోజులకి వెళ్ళవలసి ఉంటుంది. చమురు నిల్వలు క్రమక్రమంగా కాలంలో తగ్గుతాయి. అందుకనే మనం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలంటే, మన దేశం ప్రపంచవ్యాప్తంగా నిలబడాలి అని అంటే లగ్జరీ లైఫ్, హోటల్స్, అలాగే లగ్జరీ కార్స్, అక్కడ ఉన్నటువంటి ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది దుబాయ్ గవర్నమెంట్. అదే ఇప్పుడు వాళ్ళకి ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ని కట్టబెట్టింది.
ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా దుబాయ్ ఎయిర్పోర్ట్. అలాగే చాలా తక్కువ ధరలకే గోల్డ్ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. దుబాయ్ నుంచి కూడా చమురు నిల్వలు అంతగా లేనప్పటికీ కూడా ప్రపంచ దేశాలకు అక్కడి నుంచి చమురు పంపిణీ జరుగుతూ ఉంటుంది. తాజాగా హార్మోజ్ జలసంధి మూసివేయడంతో చమురు పంపిణీ కూడా ఆగిపోయిన పరిస్థితి. అంతర్గతంగా విషయాలకు వస్తే మాత్రం వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో ఇతర దేశాల నుంచి ఇన్వెస్టర్స్ అలాగే పెట్టుబడులు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పటి వరకు సేఫెస్ట్ అసలు డోకా లేదు. ఏమి అయినా సరే ఇక్కడి ప్రాంతానికి సంబంధించినంత వరకు అభివృద్ధి పరంగాను, వ్యాపార పరంగాను కూడా ఎటువంటి డోకా ఉండదు అనుకున్నటువంటి మిలీనియర్స్, బిలీనియర్స్కి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధం గనక ఆగకపోతే దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే రియల్ ఎస్టేటు దెబ్బతినే అవకాశం ఉంది. క్రమంగా దుబాయ్ బ్రాండ్ కూడా సర్వనాశనం కాక తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. త్వరలోనే దుబాయ్ ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకొని యుద్ధం నుంచి తప్పుకోవటమో లేకపోతే కనుక ప్రత్యామ్నాయ మార్గం చూడకపోతే దుబాయ్ అనే బ్రాండ్ కాస్త కూడా ఉట్టి దుబాయ్గానే మిగిలిపోయే పరిస్థితి ఉందంటున్నారు నిపుణులు.